Thank you.
మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా
తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తల్లి ఇప్పుడైనా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నియమించినటువంటి నా మీద విశ్వాసం ఉంచి సికింద్రాబాదు గడ్డ మీద సికింద్రాబాదులోన సికింద్రాబాదు గడ్డ మీద దండే పుట్టిందో వస్తవా తమ్ముడా కాంగ్రెస్ జెండలెత్తి పోరుకు సయ్యన్నరో వస్తవా చెల్లెలా ప్రాణం నాగేందరన్న తండుల ముందున్నడో వస్తవా చెల్లెలా అన్న వెంట సింగముల అడుగులాడు చేస్తవా వస్తవా తమ్ముడా మాజీ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అంజన్ కుమార్ అరే బాబు అంజన్ కుమార్ యాదవ్ గారికి మొన్ననే రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోని రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోని రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డటువంటి నియమితులైనటువంటి మా తమ్ముడు అనిల్ యాదవ్ గారికి మరి అదేవిధంగా మన ఇండియాకు కెప్టెన్సీ చేసినటువంటి క్రికెట్ టీంకి అజరుద్దీన్ గారికి సనత్ నగర్ నుండి పోటీ చేసినటువంటి కోటా నీలిమ గారికి ఎన్ఎస్సిఐ అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్సీ సోదరుడు మరి బాలమూరి వెంకట్ గారికి నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి మిత్రులు ఫిరోజ్ భాయ్ గారికి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి ఆడం సంతోష్ గారికి మన హైదరాబాద్ మేయర్ మరి విజయలక్ష్మి గారికి అంబర్పేట నుండి పోటీ చేసినటువంటి మిత్రులు రోహిన్ రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ సోదరి శ్రీలత శోభన్ రెడ్డి గారికి చెప్పేశాను మీ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముళ్లకు ఇంత ఎర్రటెండలు కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మీకు ముందుగా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏ స్ఫూర్తితోనైతే మీరు పనిచేస్తూ ఉన్నారో రేపు 13వ తేదీ వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయండి. మళ్ళీ ఒకసారి అంజన్ కుమార్ గారు ఎలాగైతే సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేశారో మనం ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడమని చూస్తాం. జై కాంగ్రెస్. ఢిల్లీకి నరేంద్ర మోడీకి వినిపించాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్
రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు వాళ్ళందరినీ కూడా ప్రశాంతంగా నిలబడేటట్టు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మీకంటే 3 అంతలు ఎక్కువ వచ్చిన మా అక్కలు దానంను ఆశీర్వదించడానికి. మిత్రులారా, ఇవాళ దానం నాగేందర్ గారిని, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే వేలాది మంది ఇలా మాంకాళి అమ్మ ఆశీర్వాదం తీసుకొని దానం నాగేందర్ గారిని గెలిపించడానికి ఎర్రటెండలో మంచు కొండలో ఇంత అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. दानम भाई मान लिए क्योंकि मैं इतना नहीं सोचा था इस जलसा इतना तरक्की से होता बोल के मैं नहीं सोचा था. मैं मान लिए दानम नागेंद्र को. ये हैदराबाद शहर का सिकंदराबाद का शहंशाह है, वो दिखाए. हम मान लिए, हम दिल्ली को भी बोल देंगे. మిత్రులారా, ఈ రోజు ఒక్కటే మళ్ళీ 2004 నాడు ఏ రకంగా అయితే ఈ సికింద్రాబాద్ గడ్డ మీద ఆనాడు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్న, ఆ రోజు యువకుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ దత్తాత్రేయ గారిని ఓడించి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని సోనియమ్మ నాయకత్వంలో తీసుకొచ్చాడు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత 2024లో అదే సోనియమ్మ నాయకత్వంలో ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద దానం నాగేందర్ 3 రంగుల జెండా ఎగరేసి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది. ఇది ఒక గొప్ప సంకేతం. ఇవాళ మీ అందరి హాజరు చూస్తే మిత్రులారా, ఆనాటి పి శివశంకర్ నుంచి మొదలు పెడితే పెద్దలు అంజయ్య వరకు, మర్రి చెన్నారెడ్డి వరకు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించి ఈ సికింద్రాబాద్ ప్రాంతం, ఈ నగరం, ఈ జంట నగరాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జాతీయ రాజకీయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. అంజన్ కుమార్ యాదవ్ గారు 2004, 2009 గెలిచిన అనుకోని పరిస్థితుల వల్ల ఆనాడు వారు మంత్రి కాలేకపోయినరు. 2009లో వారి మంత్రి అయ్యే కొద్ది రోజుల ముందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి అన్యాయం జరిగింది. ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ సికింద్రాబాద్కు ఉన్నది. అందుకే ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో, మాంకాళమ్మ ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది. దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు. నాది బాధ్యత, సికింద్రాబాద్ నుంచి గెలిపించే బాధ్యత మీది. ఢిల్లీలో పెద్ద బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు, ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే
ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్న సికింద్రాబాద్కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్లు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. ఈ జంట నగరాలలో మెట్రో రైలు ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మెట్రో రైలు ఇస్తే ఇవాళ ఈ నగరంలో మెట్రో రైలు ఉన్నది. ఇవాళ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒకప్పుడు ఈ నగరంలో తాగడానికి నీళ్లు లేకపోతే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు, దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు సెక్రటేరియట్ ముందల ఎప్పుడు కాలికుండల ప్రదర్శన చేసి కొట్లాడి కృష్ణానది జలాలను హైదరాబాద్కి తేవడమే కాదు, గోదావరి జలాలను కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి ఈ దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఓల్డ్ సిటీలో కర్ఫ్యూను తరిమి ప్రశాంతత తీసుకొచ్చి హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని చెప్పి పీర్ల పండుగల మనం గణేష్ పండుగల వాళ్ళు పాల్గొనేటట్టు మత సామరస్యాన్ని పెంచి పోషించింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మా మైనారిటీ సోదరుల ఆశీర్వాదంతో ఆనాడు ఆసిఫ్ నగర్ లో గెలిచిన మా దానం నాగేందర్ ఇయాలటి వరకు గెలుస్తున్నాడంటే క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, హిందువులు, సిక్కులు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా దానం నాగేందర్ను చూసిండ్రు కాబట్టి ఆటుపోట్లను ఎదుర్కొని గెలిచి నిలబడ్డాడు దానం నాగేందర్. పేద ప్రజలకు బస్తీలలో అండగా నిలబడి ఇవాళ నేను మొత్తం చూసిన ఎవరన్నా బెంచ్ కార్లలో వచ్చిన వాళ్ళు ఉన్నారేమో అని. బెంచ్ కార్లు ఉన్న మా మార్వాడి సోదరులు గుజరాతీలు బయటకు వచ్చి ఆశీర్వదించిండ్రు. కానీ మా బస్తీలలో ఉండే పేదోళ్ళు ఎర్ర టెండను లెక్క చేయకుండా వేలాది మంది ఇవాళ ఈ పాదయాత్రల కిందల కాళ్ళు కాలుతున్నాయి, పైన ఎండకు మాడ కాలుతుంది. అయినా మా ఆడబిడ్డలు ఇవాళ దానం నాగేందర్ వెనకాల నడిచిండ్రు. అందుకే మిత్రులారా ఇవాళ మీ ర్యాలీ చూసిన తర్వాత, మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ మీద, ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు. అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా, ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చన్నకే ఓటేసిన పచ్చన్నకు రాదది, ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతీయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చిరో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే. అయ్యేనో ఫామ్ హౌస్లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావు నువ్వు నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజాపాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి. ఇవాళ మీ బస్తీలలో
మీ కష్టాలు అడగాలన్నా, మీ కష్టాలు తీరవాలన్నా, మీకు మీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు లేని పేదలకు రావాలన్నా, ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ప్రభుత్వం మనది, సంక్షేమం మనది, పేదలు ఆదుకునేది మనం. పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ నగరంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. మొన్నటి వరకు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అయినా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డినైనా చర్చ పెడతాం, చౌరస్తలు కూసుందాం. ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చింది ఎవరు? ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు? ఈ జంట నగరాల దాహార్తి తీర్చింది ఎవరు? ఇదే కాదు, మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిండ్రు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిండ్రు? ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి సిద్ధమున్నామా? ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కోసం ఆర్మీ జగా ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే ఢిల్లీకి పోయి ఇవాళ రాజీవ్ రహదారికి సంబంధించి 2 స్కైవేల కోసం 194 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందాలి, ఈ నగరం విశ్వనగరం కావాలి, ఈ నగరం ప్రతి వాడికి నీడనివ్వాలి, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. చివరగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. రావురా నాయన, వచ్చే నెల 13 వరకు ఈ ఉత్సాహం ఉండాలి. జర్ర ఓపిక పట్టు, ఎండ సొడ కొడుతుంది జర్ర. ఇవాళ నా మాట ఒక్కటే, ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఓటేస్తే మూసి మురిక్కాలువలు వేసినట్టే. ఇవాళ బీజేపీని ఓడగొట్టాలి అనంటే దానం నాగేందర్ కు ఓటెయ్యాలి. హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి అనంటే దానం గెలవాలి. బస్తీల పేదోళ్లకు సంక్షేమ పథకం చేరాలి అంటే దానం నాగేందర్ గెలవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నగరానికి అన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక పక్కన మా యువ మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ను ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడి సోనియమ్మను ఒప్పించి మెప్పించి రాజ్యసభ సభ్యుని చేసిన ఇవాళ ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని. ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా దానం నాగేందర్ను గెలిపిస్తే అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ ఈ నగరానికి జోడెద్దులాగా ఉండి నాకు అండగా నిలబడి కుడి భుజం ఎడం భుజంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక బీజేపీ వాళ్ళు అన్నీ అయిపోయినాయి. 10 ఏళ్ళు మోడీ పేదోళ్లకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. దాని జోలి చెప్పే పరిస్థితి లేదు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ ధర్నా చేసిన రైతులను ఢిల్లీలో పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిండు. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులో లక్షల కోట్లు ఉన్నాయి, అవి తెచ్చి పేదోళ్ళ ఖాతాలు వేస్తా అన్నాడు. అవి కూడా ఒక్క రూపాయలే. ఎవరికైనా మీకు 15 లక్షలు వేసిండా? మోడీ వేసిండా? ప్రధానమంత్రి ఏమన్నా ఇల్లు ఇచ్చిండా? ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చిండా? మనకేమన్నా నిధులు ఇచ్చిండా? మన సికింద్రాబాద్ మునిగిపోతే మనకేమన్నా సాయం చేసిండా? మన తెలంగాణ ఏర్పడితే కూడా ఓర్వలేక తలుపులు మూసి సోనియమ్మ తెలంగాణ ఎట్లిస్తుంది, తల్లిని చంపి బిడ్డని ఎట్లా బతికిస్తారని తెలంగాణను కూడా మోడీ అవమానించిండు. ఇవన్నీ తెలిసి తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మన మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులోకి వెళ్ళి బయట తీసిండు. హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా. తండ్రి ఆస్తి కొడుకుకి ఇవ్వాలంటేనే విరాసత్ చేయాలి.
అంజన్ కుమార్ యాదవ్ ఉన్నదేమన్నా అనిల్కి ఇవ్వాలంటే కూడా విరాసత్ చేయాలి. అన్నది తమ్మునికి వంచాలంటే పంచినాక సబ్ రిజిస్ట్రార్లో పోయి రిజిస్ట్రేషన్ చేయాలి. ఒక రాష్ట్రం ఇంకోరు గుంజుకొని పంచే పరిస్థితి ఉంటుందా? రాజ్యాంగం మీద ఒట్టేసిన ప్రధానమంత్రి ఇంత పచ్చే అబద్ధాలు మాట్లాడితే మంచిదా? మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనమందరం శ్రీరామనవమి చేయలేదా? నిన్న హనుమాన్ జయంతి చేయలేదా? మనం రోజు గుడికి పోతే మొక్తలేమా? మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా? మా క్రిస్టియన్ సోదరులు మెదక్ పోయి చర్చిలో ప్రార్థనలు చేస్తలేరా? మా సిక్కు సోదరులు అమృత్సర్ పోయి గోల్డెన్ టెంపుల్లో పాల్గొంటలేరా? ఎవరి నమ్మకం ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు చెప్పండి, దేవుడు ఏడు ఉండాలి? దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు. ఆ మాయలు ఎవరు పడకండి. ఎన్నో ఏండ్ల నుంచి, వందల సంవత్సరాల నుంచి, నిజాం సర్కార్ నుంచి ఈ ప్రాంతంలో మత సామరస్యం ఉంది. హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం కాపాడాలి. బీజేపీ వాళ్ళు మత చిచ్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. బీజేపీని ఓడగొట్టడం ద్వారా సెక్యులర్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. నేను మరి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఎండకింతసేపు ఉన్నారు, దానం నాగేందర్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? లక్షనా? 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 లక్ష ఖాయం కదా? లక్ష ఖాయం కదా? లక్ష ఖాయం కదా? జై కాంగ్రెస్! ఢిల్లీకి వినిపించాలి, జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. मैं मुबारकबाद दे रहा हूँ दानम नागेंद्र भाई को, क्योंकि जीत कायम हो गए। इस बार दानम नागेंद्र सिकंदराबाद शहर का शहंशाह बनाएगा। दिल्ली में आगे आपका आवाज बनेगा दानम नागेंद्र। ప్రైవేట్ కూడా ప్రైవేట్ కమాండర్లని చూస్తున్నాడు. మనం కట్టిన రైల్వే లైన్లు నరేంద్ర మోడీ అదాని అంబాల కన్నా చూస్తున్నాడు. అందుకే రైల్వే ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మూడు రంగుల జెండా సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగా